హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫోర్త్ వీక్ అసలు మామూలుగా లేదు, మెంటల్ వచ్చేస్తుందిరా బాబు. ఈ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది రచ్చ లేపుతున్నాడు, మామూలుగా కాదు. టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నారు ఎవరు. అసలు ఈసారి డేంజర్ జోన్ మళ్ళీ కామనరీ ఎగ్జిట్ అవ్వబోతున్నాడా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది అని అంటే ఉంది అని చెప్పేయచ్చు. ఎందుకనంటే ఈసారి ఫ్రీ ఎగ్జిస్టింగ్ మామూలుగా లేదు. అండ్ సంజన గారి ఓటింగ్ చూస్తుంటే మెంటల్ వస్తుంది, ఆ రేంజ్ లో ఉంది. కానీ ఈసారి కూడా ఫ్లోరా గారు సేవ్ అయిపోతారా అంటే ఏదో తేడా కొడుతుంది భయ్య. ఫ్లోరా గారు ఎప్పుడో ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోతారు అని అనుకున్నాం కదా, అలాంటి సిచ్యువేషన్ నుంచి ఫ్లోరా గారి నుంచి ఆటోమేటిక్ గా కంటెంట్ వైజ్ అనుకోండి, ఏదనుకోండి, ఏ సంబంధం లేకుండా ఓటింగ్ ఆర్డర్ లో ఓటింగ్ అనేది బీభత్సంగా క్రియేట్ చేయగలుగుతుంది. సో ఓవరాల్ గా ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫోర్త్ వీక్ ఎలా ఉంది ఏంటి అండ్ క్లారిటీగా టాప్ పొజిషన్ ఎవరు, ఎలిమినేషన్ జోన్ ను ఫేస్ చేయబోతున్నది ఈసారి కూడా కామనర్ అయినా అంటే సో అది మన చేతుల్లో ఏం లేదు, మీ చేతుల్లో ఉంటది. బట్ ఇప్పటి వరకు ఉన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ వైజ్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి కామనర్ వెళ్ళిపోయే పరిస్థితే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ గా ఇప్పటి వరకు ఉన్న పొజిషన్స్ కానీ అండ్ ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఎవరికి ఏ రేంజ్ లో ఉంది అనేది అయితే క్లియర్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఒక హైప్ అనే బటన్ వస్తుంది కదా, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. బీభత్సంగా ర్యాంప్ ఆడించేస్తుంది అండ్ దద్దరిల్లిపోతుంది ఓటింగ్ లో సంజన గారికి ఓటింగ్ మామూలుగా పడట్లేదు భయ్యా. అసలు ఈమె మీద నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఓ రేంజ్ ఓటింగ్ అయితే పడుతుంది. ఈ రేంజ్ లో అంటే సంజన గారు సీజన్ అసలు స్టార్ట్ అయినప్పుడు ఎంత చప్పగా ఉందని అంటే అసలు సంబంధమే లేకుండా అరే ఈసారి సీజన్ మరీ డిజాస్టర్ రా అనే స్టేజ్ నుంచి సంజన గారు ఏదైతే ఆ గుడ్డు దొంగతనం చేసి రచ్చలేపారో, ఆ కంటెంట్ ఏదైతే క్రియేట్ చేశారో ఆ క్రియేషన్ నుంచి ఆమెకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ చేసుకోగలిగింది. ఆ రేంజ్ లో లేపడం అయితే ఆ రేంజ్ లో లేపేసింది అనమాట. సో నిజంగా ఒకందుకు ఆమె ఇంటెన్షన్ గానీ ఆమె స్ట్రాటజీస్ గానీ ఎవ్వరు హౌస్ లో ఎక్స్పెక్టేషన్ కూడా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదు, ఆ థాట్ కూడా రానివ్వట్లేదు. ఇప్పుడు ఇది చేస్తుంది సంజన అనే లోపు ఇంకోటి చేసి చూపిస్తుంది అనమాట. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ సెకండరీ అనుకుంటే సో మొత్తానికి ఈమె మాత్రం టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది భయ్యా. టాప్ పొజిషన్ సంజన గారి మీద నిజంగా వచ్చినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. అసలు ఈమె ఒక్క వారము 2 వారాలు ఉంటే ఎక్కువరా అనుకున్నాము, అలాంటిది ఈమె రేంజ్ వేరే లెవెల్ తీసుకెళ్తున్నారు. ఇలాగే ఉంటే ఇంకెక్కడ ఉంటది అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమెకు 26% అయితే పడుతుంది ఓటింగ్ ఇప్పటి వరకు. ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ అయితే 26%, ఎక్స్ట్రీమ్ లెవెల్ కాకపోయినా బట్ ఉన్న ఇట్లలో ఈమెకంటూ డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేయగలిగిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే సంజన గారే. అండ్ హైప్ కూడా క్రియేట్ చేయగలదు, అంతే విధంగా ఇరిటేషన్ ఏదైనా కానీ షోలో కావాల్సిన కంటెంట్ మాత్రం ఇచ్చిపాడు అన్నట్టుగా ఇచ్చేస్తుంది అనమాట. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి సంజన గారికి అంటే ఎక్కువగా పాపం సంజన గారికి అసిస్టెంట్ కి బాగా ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ ఈమె సైలెంట్ అంటే చాలా సైలెంట్ గా ఉంది, సైలెంట్ కిల్లర్ లాగా ఉంటే బాగుండేదేమో, మరీ సైలెంట్ గా. అండ్ ఓన్లీ శ్రీజ అన్న సంజన గారికి మాత్రమే ఒక అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ లాగా ఉంది అనమాట. సో ఫ్లోరా గారికి కూడా ఓటింగ్ అనేది ఏమన్నా పడుతుందా? ఈ ఓటింగ్ చూస్తే మెంటల్ వస్తుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే ఈమెను ఒక ఎక్స్పెక్టేషన్ కి అందనంత దూరంలో ఆడియన్స్ తీసుకెళ్తూ ఉన్నారు. ఫ్లోరా గారు సెకండ్ పొజిషన్ లో అండ్ 17% చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది ఖచ్చితంగా. ఈమెకు ఒక తెలియని కైండ్ ఆఫ్ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయిపోయారు ఫ్లోరా గారిని. సో ఇక్కడ ఏమైపోయిందంటే మిగతా వాళ్ళు అంటే వేరే వాళ్ళ మీద హేట్ రైడ్ ఈమెకు ఓట్లుగా మారబోతున్నాయి, అంటే ఓట్లుగా మారుతున్నాయి కూడా. సో ఆ రేంజ్ ఓటింగ్ అనేది ఈమె దగ్గర కంటెంట్ వస్తలేదు, ఏమీ చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారికి తప్ప మిగతా ఏ ఒక్కరికి కూడా ఏ స్టాండ్ తీసుకోవడము, ఒక మాట మాట్లాడడం అలాంటివి కూడా ఏమీ లేదు. మాట మాట్లాడడం అంటే వేరేది మాట్లాడడం, ఏదైనా సంజన గారి మీద ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఖచ్చితంగా ఈమె వాయిస్ అనేది కనిపిస్తూ ఉంది, అంతే తప్పితే ఈమెకైనప్పుడు కూడా ఆ వాయిస్ అనేది కనిపించట్లేదు. సో అది డిఫరెన్స్ అనమాట. సో ఫ్లోరా గారికి 17% తోటి సెకండ్ పొజిషన్ లో ఉంది. అండ్ థర్డ్ పొజిషన్ వచ్చేసరికి రీతు చౌదరి ఉంది. అండ్ రీతు చౌదరి ఓటింగ్ కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ రేంజ్ లో ఓటింగ్ పడుతుందా అంటే కాదు భయ్యా. ఈమె ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఉండే స్టార్టింగ్ లో,
ఆ ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గుతూ లాస్ట్ కు డేంజర్ జోన్ కూడా ఫేస్ చేసింది. అంటే బాటమ్ లో ఉంది అని కానీ అక్కడ మీరు నా ఎలిమినేషన్ రౌండ్ లో ఉంటే డేంజర్ జోన్ అని కాదు. సో అది ఓటింగ్ ఆర్డర్ ప్రకారంగా ఉండదు. సో అలా రీతు చౌదరి వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంటుంది. ఈసారి చూసుకుంటే మాత్రం కొంతవరకు బెటర్. థర్డ్ పొజిషన్ లో ఉంది ఈమె. 16% ఓటింగ్ తోటి ఈమె థర్డ్ పొజిషన్ లో ఉంది. సో కంటెంట్ బాగానే వస్తుంది అండ్ ఖతర్నాక్ డిఫెండ్ చేస్తుంది. ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకురా ఓటింగ్ పెరుగుతలేదు అంటే ఈమె చేసే పులిహోర. ఈ పులిహోర కలుపుడు మానేస్తే ఖచ్చితంగా రీతు చౌదరి స్ట్రాంగెస్ట్ పర్సన్ అవుతుందని నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను. మరి ఏ విధంగా చేసుకున్నా ఈ పులిహోర కలపడం వల్ల బయటకు వచ్చినాక ఆ నెగిటివిటీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అలా ఫ్రెండ్ కి ఇంకా దానికంటే మాట్లాడేది ఏం లేదు. కానీ సో రీతు చౌదరికి కూడా 16% ఓటింగ్ అని పడుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి దివ్యా నిఖిత. సో ఈమె ఒక ఇంపాక్ట్ ప్లేయర్ లాగా వచ్చింది అనమాట హౌస్ లోకి. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఖచ్చితంగా క్రియేట్ చేసింది. బట్ ఇక్కడ ఏమైపోతుందంటే ఆ ఇంపాక్ట్ మాత్రమే కనిపిస్తుంది కానీ ఈమెనంత ఓన్ చేసుకోవడానికి ఆ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయగలట్లేదు. కానీ ఆడియన్స్ నుంచి ఒక ఫ్యాన్ బేస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అగ్ని పరీక్షలో కూడా చాలా మంది నాగప్రశాంత్ ని దివ్యాని వీళ్ళిద్దరు తీసుకోవాల్సిందే అని చెప్పి చాలా మంది అన్నారు. ఆడియన్స్ చాలా మంది కూడా కోరుకున్నారు. సో దివ్యానికి రావడం అనేది ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఈమెకు కూడా ఒక మంచి పాజిటివిటీ ఉంది. హౌస్ లో కూడా ఒక పాజిటివిటీని మెయింటైన్ చేస్తుంది. బట్ ఇంకా కావాలి అన్నట్టుగా ఈమెకు 15% తోటి 4th పొజిషన్ లో ఉంది అనమాట. సో 15% 4th పొజిషన్ అంటే చాలా స్టేబుల్ ఓటింగ్ పడితే ప్రాబ్లం ఉండదు. బట్ ఎందుకంటే తక్కువ మంది నామినేషన్లో ఉన్నారు. ఎక్కువ మంది ఉంటే ప్రాబ్లం, కానీ తక్కువ మంది నామినేషన్లు ఉన్నప్పుడు ఈ ఓటింగ్ పర్సెంటేజ్ సరిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి దమ్ము శ్రీజ ఉంది. అండ్ దమ్ము శ్రీజ ఓటింగ్ ఫ్యాన్ బేస్ అయితే నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. ఫస్ట్ లోనో సెకండ్ లోనో ఉంటది అని చెప్పేసి అనుకో. ఎందుకంటే మీకు బాగా అంటే బాగా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఒక డిఫరెంట్ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయ్యారు. ఈమె ఎంత నోరేసుకొని పడుకున్నా, ఎంత నోరేసి పడిపోయినా కూడా జనాలు యాక్సెప్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ విధంగా చేసుకుంటే ఈమె ఫుటేజ్ వైజ్ కానీ ఎక్కువ మాట్లాడదు కానీ అండ్ దివ్యానికితో మాట్లాడే పాయింట్స్ కానీ కొన్ని విషయాల్లో శ్రీజ చాలా బాగా మాట్లాడింది. అది ఏమన్నా వర్కౌట్ అవుతుంది అంటే ఈరోజు ఎపిసోడ్ చూసినాక వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో ఈమెకు 13% ఓటింగ్ పడుతుంది. అండ్ 13% ఓటింగ్ అనేది ఏం మరీ ఎక్కువ ఏం కాదు. అండ్ ఈసారి కూడా అంటే బాటమ్ లో ఉన్నది ముగ్గురు మన కామనర్సే అనమాట. సో టెనెంట్స్ గా ముగ్గురు కిందనే ఉన్నారు, ఓనర్స్ ముగ్గురు పైన ఉన్నారు. సో ఏమన్నా చేంజెస్ జరుగుతాయంటే ఎపిసోడ్స్ వైజ్ మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కటి మారుతూ ఉంటది. అండ్ ఎపిసోడ్ పడే కొద్దీ వీళ్ళ ఓటింగ్ ఆర్డర్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటది. అండ్ శ్రీజాకిను అండ్ హరీష్ గారికి కూడా. సో మన మాస్క్ మ్యాన్ హరీష్ కూడా 13% ఓటింగ్ అనేది పడుతుంది. సో ఈయనకి ఈరోజు ఎపిసోడ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కొంత ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే హరీష్ ని బాగా బిగ్ బాస్ వెనకేసుకొస్తూ ఉన్నాడు. కానీ ఈసారి అది ఛాన్స్ చాలా తక్కువ ఉంది. అండ్ ఈసారి కూడా ఏదైనా ట్విస్టులు ఉండబోతున్నాయంటే ఖచ్చితంగా ఈసారి 4th వీక్ కదా. సో ఖచ్చితంగా ట్విస్టులు ఉండబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని ఏదో డ్రామా చేసేసి ఏదో అనుకొని మీరేదో తిట్టుకొని అరే ఏదో మాట్లాడాలని మాట్లాడు మాత్రం చేయకండి. ఎందుకంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ ని అనవసరంగా మిస్ అవుతూ ఉంటారు అన్నమాట. సో ఓవరాల్ గా హరీష్ దగ్గర నుంచి కూడా మంచి ఫుటేజ్ రాబోతున్నది, మంచి మారబోతున్నాడు. అండ్ ఒక గేమ్ చేంజర్ గా మారితే హ్యాపీ. బట్ ఆయన మారే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే ఎపిసోడ్ మొత్తం ఒక గ్రాఫ్ ఉంటది అండ్ లాస్ట్ మూమెంట్ లో గానీ అండ్ ఎక్కడో ఒక దగ్గర చిన్న పిన్ పాయింట్ ఉంటుంది చూసారా, దాని వల్ల మొత్తం డౌన్ అవుతూ ఉంటాడు అన్నమాట. ఈయన దగ్గర వచ్చిన పెద్ద మైనస్ అదే. సో శ్రీజ విషయం వచ్చేసరికి కూడా సేమ్ అదే అయిపోతుంది. ఎందుకంటే ఆమె మాట్లాడే పాయింట్ కరెక్ట్ గా ఉన్నా చెప్పే వే కరెక్ట్ గా ఉండదు. అంటే ఏమంటారు ఆ ప్రొజెక్ట్ చేసే వే కరెక్ట్ గా లేనప్పుడు ఆటోమేటిక్ గా దాన్ని నెగిటివ్ గానే అయిపోయే పరిస్థితి ఉంది. అక్కడ పాయింట్ వేరైనా కూడా చెప్పే విధానము, ఆ యాటిట్యూడ్, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వల్ల దాని మీనింగ్ మారిపోతూ ఉంటుంది. సో ఓవరాల్ గా ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో 4th వీక్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో సంజన గారు ఎవరు ఊహించని విధంగా టాప్ పొజిషన్ లో ఉన్నారనమాట. సో టాప్ పొజిషన్ సంజన, 2nd పొజిషన్ ఫ్లోరా, 3rd పొజిషన్ వచ్చేసరికి రీతు, 4th పొజిషన్ దివ్య, 5th 6th పొజిషన్ లో ఉంది శ్రీజ అండ్ హరీష్. సో వీళ్ళైతే ఆ ఓటింగ్ ఆర్డర్ అయితే ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో ఇలా ఉంది.
మీకు ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారు, ఈ వారం ఎవరు వెళ్ళిపోతారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.